నాయనా కులశేఖర్, నేను నీ స్నేహితుల తండ్రిదండ్రుల్లాగా నీకు ఆస్తి ఇవ్వలేదని బాధపడకు. నేను నీకు 2 సలహాలు చెబుతాను. వాటిని పాటించావంటే నీవు ధనవంతుడివి కాగలవు. మొదటి సలహా, ఆకలితో ఉన్నవారెవరైనా కనిపిస్తే నీవు తినేదానిలో వారికి కొంత పెట్టు. వారు ఎలాంటి వారైనా సరే, మన శత్రువైనా కూడా. రెండవ సలహా, ఎవరైనా బాధలో ఉండటం గమనిస్తే వారి సమస్య ఏమిటో తెలుసుకుని నీకు చేతనంత సహాయం తప్పకుండా చెయ్యి. నాకు అసలే ఆరోగ్యం సరిగ్గా లేదు కదా, కాబట్టి నీకు ఎప్పుడైనా నేను చెప్పే సలహాలు ఉపయోగపడవచ్చు. వెళ్ళి పని నెతుకుతానన్నావు కదా, నెతుకు. తప్పకుండా విజయం ఫలిస్తుంది. అరే, అక్కడెవరో ఆకలిగా ఉన్నట్టున్నారు, కొంచెం నీరసంగా కూడా ఉన్నారు. వెళ్ళి నేను కొంచెం భోజనం ఇప్పిస్తాను. మీకు ఆకలిగా ఉన్నట్టుందనుకుంటండి, నేను మీకు భోజనం ఇప్పిస్తాను, తినండి. అయినా నేను కూడా ప్రయాణం చేసి అలసిపోయాను, మీతో పాటు నేను భోజనం చేస్తాను. కూర్చొని తినండి. ధన్యవాదాలు బాబు. నేనెవరో తెలియకుండానే నువ్వు నా ఆకలిని తీర్చావు. సరే, నేను నీకు ఒక మంత్రం చెప్తాను. అది ఎవరికైనా పాము కాటు వేస్తే వారికి ఈ మంత్రం చెప్తే గనక వారు తప్పకుండా కోలుకుంటారు. ఆ మంత్రం ఏమిటంటే, ఓం క్లీం హ్రీం హాం ఫట్ సర్వసర్ప దోష నివారణం పునర్జీవనం హం ఫట్. ధన్యవాదాలు స్వామి, ఇక నేను బయలుదేరుతాను. అయ్యో, ఏమైందండి బాబుకి? బాబుకి పాము కట్టేసింది. ఆసుపత్రికి వెళ్దామంటే ఇక్కడ నుంచి చాలా దూరం. ఎడ్ల బండి వారిని పిలిపించడానికి చుట్టుపక్కల వారు వెళ్ళారు. నేను మీ బాబుకి వైద్యం చేస్తాను. డాక్టర్వా బాబు? కాదండి, అయినా నేను వైద్యం చేస్తాను. ఓం క్లీం హ్రీం హాం ఫట్ సర్వసర్ప దోష నివారణం పునర్జీవనం హాం ఫట్. చాలా ధన్యవాదాలు బాబు, పెద్ద సహాయమే చేశావు. అవును బాబు, నిన్నెప్పుడు ఈ ఊర్లో చూడలేదు. నీ పేరేం పేరు? నా పేరు కులశేఖర్ అండి. అవునా, నువ్వు ఈ ఊరికి దేనికోసం వచ్చావు? అది నేను పని వెతుక్కోవడానికి వచ్చానండి. అయితే మాకు ఒక చిన్న దుకాణం ఉంది, అదే బేకరీ. నేను అక్కడికి తీసుకువెళ్తాను. అక్కడ పని చేస్తావా? తప్పకుండా చేస్తానండి. సరే బాబు, అయితే పద, నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. ఇక మీదట నువ్వు బాగా పని చేయాలి బాబు. ధన్యవాదాలండి. నువ్వు చేసిన సహాయం ముందు ఈ సహాయం చాలా చిన్నది బాబు. ఇక్కడే బాబు నువ్వు పని చేయాలి. బాబు భలే, 5 నెలల్లోనే ఈ బేకరీని మంచి పొజిషన్ లో తీసుకొచ్చావు. చాలా బాగా చేసావు బాబు. నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మరి నువ్వు ఒప్పుకుంటావా? ఒకసారి అమ్మాయిని చూపిస్తాను, నచ్చితే చెప్పు. ధన్యవాదాలండి, అమ్మాయి నాకు నచ్చింది. మీలాంటి మంచి మనసున్న వ్యక్తి నాకు మావయ్యగా రావడం నా అదృష్టం. ఒకరికి మంచి చేస్తే మనకి తప్పకుండా మంచి జరుగుతుందండి.